బాబు అమ్మాయి నచ్చిందా? అమ్మా నాకు ఆ అబ్బాయి పిచ్చి పిచ్చిగా నచ్చిండమ్మా. ఎంగేజ్మెంట్ ఇప్పుడు? నా కథ ఎక్కడికి వెళ్ళేటట్టే ఉంది. ఇప్పుడు ఎట్లా? ఏదేమైనా సరే మా అమ్మకి నా లవ్ మ్యాటర్ చెప్పేస్తా. మా అమ్మ తిట్టినా సరే కొట్టినా సరే. ఎవరైనా నన్ను పట్టుకుంది ఇడు. ఈరోజు మా అమ్మ నేను తేలిపోవాలి. ఇడు చెయ్యని దీన్ని పట్టుకుంది. ఇడువే ఇడు. ఈరోజు మా అమ్మలో నేను తేలిపోవాలి. ఇడువే ఇడువు. నీకు కూడా అర్థమైపోయిందా నాకంత ధైర్యం లేదని? హలో బేబీ లిజన్, రేపు వాడు నన్ను చూడ్డానికి వస్తున్నాడు. వాడి నంబర్ అడిగితే ఇవ్వలేరు. ఇప్పుడు ఏం చేద్దాం? రేపు వస్తుండా? ఇప్పుడు ఎట్లా? బేబీ చెప్పేది జాగ్రత్తగా విను. ఏడున్నావు బేబీ? ఇక్కడనే రోడ్డు మీద వాని కోసం ఎదురు చూస్తున్నా. చెప్పింది గుర్తుంది కదా బేబీ? వాణ్ణి మాత్రం మా ఇంటికి రాకుండా చూసుకో. బేబీ నేను చూసుకుంటా. సార్మి రెడీ అయినవా? తొందర రెడీగా ఆ పిల్లాడు ఎప్పుడొస్తారో తెలియదు. రెడీ అవుతున్నమ్మా. బేబీ ప్లీజ్ రా, జాగ్రత్త. ఓకే బేబీ. బేబీ లవ్ యూ బేబీ. లవ్ యూ టూ బేబీ. ఏమైంది బ్రో, లిఫ్ట్ కావాలా? లిఫ్ట్ కాదన్నా. అన్నా నీకు ఒక విషయం చెప్పాలన్నా, జర బండి పక్క కప్తారా? నాతోనా? నువ్వెవరో కూడా నాకు తెలియదు, నాతోనేం చెప్తావు? అన్నా నేనెవరో నీకు తెలియదన్నా, కానీ నువ్వెవరో నాకు తెలుసు. నేను చెప్పే విషయాలు బట్టి నీకు ప్రతి ఒక్కటి అర్థమవుతుంది అన్నా. జర బండి పక్క కాపన్నా. చెప్పు, ఏంటిది విషయం? అన్నా ఇప్పుడు నువ్వు సంబంధం కోసం చూడడానికి వస్తున్న అమ్మాయి ఎవరో కాదన్నా, ఆమె నా లవర్. ఆమె నేను 2 సంవత్సరాల నుంచి లవ్ చేసుకుంటున్నామన్నా. ఇప్పుడు నువ్వు అత్తనం అని తెలిసి నీకోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నా అన్నా. నీకు కాల్ చేసి చెప్పామనుకున్నాం, కానీ ఎంత ట్రై చేసినా నీ నెంబర్ దొరకలేదన్నా. మరి ఈ విషయం అలా ఫ్యామిలీకి తెలియదా? తెలియదన్నా, మా ఇంట్లో వాళ్ళకు కూడా తెలియదన్నా. నువ్వే ఎట్లయినా సంబంధం క్యాన్సిల్ చేసి మా ప్రేమ గెలిపించన్నా ప్లీజ్. నువ్వు చెప్తుంటే బాధేస్తుంది బ్రో, కానీ ఇప్పట్లో లవ్ అనేది కామన్. ఒకరిని లవ్ చేయాలి, ఇంకొకరిని పెళ్లి చేసుకోవాలి. అందుకే నువ్వు సైడ్ తప్పుకో. నాకు కూడా మొన్నదాకా లవర్ ఉండే బ్రో, కానీ ఇప్పుడు దాన్ని వదిలేసిన. ఇప్పుడు ఏమని చేసుకోవడానికి వస్తున్నా. అన్నా అన్నా ప్లీజ్ అన్నా, అట్లా అనకన్నా. ఇప్పుడు నా ప్రేమ గెలుపు నీ చేతులుందన్నా. అన్నా అన్నా ప్లీజ్ అన్నా. అన్నా ప్లీజ్ అన్నా, నీ కాళ్ళు మొక్కుతా ప్లీజ్ అన్నా, అర్థం చేసుకో అన్నా. అన్నా ప్లీజ్ అన్నా, ప్లీజ్ అన్నా. అన్నా అన్నా అత్తమ్మ ఇంకా పిల్లగాడు చార్మింగ్ చూసిండు అనుకో, ఎమ్మటే పెళ్లి చేయమంటాడు. ఇక ఇదే సందన్నారు. ఇల్లు ఎక్కడబ్బా? ఏమైందమ్మా, అప్పటి నుంచి లెక్కనే ఉంటున్నావు? ఆ పిల్లాడు అత్తన్నాడు కాదురా, ఈ సందుకు రమ్మన్నాం కానీ మరి గాలి అవుతాడని నిలబడ్డా. ఓ సరే సరే.
ఏ బాబు రా బాబు, ఇదే ఇల్లు. సాగర్ వచ్చిండు. బాబు కాళ్ళు కడకపో. జాను లిల్లీ పో. ఇదిగో అన్నా. చెల్లెని విలుపో. చార్మి దా. అంత దూరం నుండి బండి మీద వచ్చినావా బాబు? లేదంటే ట్రైన్ మీద వచ్చిన. ఇది మా పక్కూరి ఫ్రెండ్ గాంది. బాబు వచ్చింది. సార్మి చాయ్ పెట్టుపో. అసలు రంజిత్ కలిసిండా లేదా? ఇతనెందుకు ఇక్కడికి వచ్చిండో? ఇదిగోండి. బాబు అమ్మాయి నచ్చిందా? అరే పిరికినా కొడుకా, ఏం చేసినావు నువ్వు? నీ వల్ల నా ప్రాణం పోతుందని నేను అస్సలు అనుకోలేదు, కానీ ఇది ఈరోజు జరుగుతుంది. టేక్ కేర్. గుడ్ బై. ఆంటీ, మీకు ఒక మ్యాటర్ చెప్పాలి. ఏంటిది బాబు? అమ్మో, ఇప్పుడు వాళ్ళ ఇంటికి పోతే కథ వేరేటవుతుంది. ఇప్పుడు ఎట్లా? ఏం చేయాలి? ఈ సంబంధం నాకు ఇష్టం లేదా ఆంటీ? ఏంది? ఎందుకు బాబు అట్లా అంటున్నావు? ఆల్రెడీ నాకు లవర్ ఉందా ఆంటీ. 3 సంవత్సరాల నుంచి లవ్ చేసుకుంటున్నాం. మరి లవర్ ఉంటే ఈ సంబంధం చూడడానికి ఇక్కడ దగ్గరికి వచ్చినావు? ఈ విషయం మీకు ఎప్పుడైనా నేను ఒప్పుకొని వచ్చిన ఆంటీ. మరి అదేదో ఫోన్లో చెప్తే అయిపోతుంది కదా, ఇక్కడ దాకా వచ్చినవి ఎందుకు? లేదా ఆంటీ, డైరెక్ట్ చెప్పుదామని వచ్చిన. సారీ ఆంటీ, ఏమనుకోకండి. ఇంకో విషయం, ఈ మ్యాటర్ మా ఫ్యామిలీకి చెప్పకండి. ఎందుకంటే నా లవ్ మ్యాటర్ వాళ్ళకి తెలియదా ఆంటీ? తెలిస్తే బాధపడతారు. ఈ విషయం మా వాళ్ళకి చెప్పంత ధైర్యంగా మీకు చెప్తున్నా ఆంటీ. ప్లీజ్ ఆంటీ, మా లవ్ని మీరే కాపాడాలి. మీకే ఈ అబ్బాయి నచ్చడని చెప్పండి, ఓకేనా? ఏమైంది బావా గట్లన్నాడు? అమ్మా నయ్యమైపోయిందమ్మా. ఆ పిల్లాడు మంచోడు కాబట్టి తనకు లవర్ ఉందని చెప్పిండు. అదే వేరే వేరే సెంటర్లు అయితే ఇటు పెళ్లి చేసుకొని అటు ఆ కథలు నడిపిస్తుండే. అది ఇంకా మోసం అయిపోతుండే అమ్మా. అవునత్తమ్మా, నిజమే. నిజమే కానీ మంచి సంబంధం కదురా, అందుకే బాధ అనిపిస్తుంది. సంబంధం ఫిక్స్ అవుతుంది అనుకున్నా,
ఏం కాదు తీయత్తమ్మ, చార్మికి ఇంతకంటే మంచి సంబంధాలు వస్తాయి, నువ్వేం బాధపడకు. ఆ, నా బిడ్డకి ఏం తక్కువ, మంచి మంచి సంబంధాలు వస్తాయి. పోనీ చార్మి. అమ్మా అతను పోయిండా? పోయిండమ్మా. అమ్మా నాకు ఆ అబ్బాయి పిచ్చి పిచ్చిగా నచ్చిందమ్మా. ఎంగేజ్మెంట్ ఎప్పుడు? అబ్బాయికి సంబంధం నచ్చలేదటమ్మా. అగో ఎందుకమ్మా? ఎందుకు నచ్చలేదంట? నాకేం తక్కువైంది? ఇంకో గొలుసు ఏమైనా తక్కువైందా ఏంది? ఏ నువ్వు నచ్చలేదని కాదు చార్మి, అలాగే గొలుసు లేదని కాదు, ఆ అబ్బాయికి ఆల్రెడీ లవర్ ఉందంట. అవునా? లవర్ ఉందా? మరి అలాంటి నన్నెందుకు చూడడానికి వచ్చిండు? ఆ విషయం చెప్పడానికి ఇక్కడ దాకా వచ్చినట్టునే. తనకు లవర్ ఉందని వాళ్ళ ఇంట్లో చెప్పడానికి భయపడి ఆ విషయం మనకి చెప్పడానికి వచ్చింది చార్మి. వచ్చి సంబంధం క్యాన్సిల్ చేసుకొని పోయిండు. పైగా ఆమెకు లవర్ ఉన్నట్టు వాళ్ళ ఇంటోళ్ళకి చెప్పకని చెప్పిండు. అవునా? పోతే పోయింది మరదల పిల్ల, నువ్వు దొరకడం ఆయనకు అదృష్టం లేదు. అంతే అంటావా? మరి నీలాంటి అమ్మాయిని మిస్ చేసుకున్నందుకు ఆయన ఎంత దురదృష్టవంతుడు. అవును, నేనెందుకు బాధపడుతున్నా? నన్ను చేసుకోవడం అతనికి అదృష్టం లేదు. అమ్మా నువ్వు ఇంకోసారి సంబంధాలు చూసినావు అనుకో, మంచిగా ఉండదు. అగో నాకేం తెలిసే, పిల్లడు మంచిగా ఉన్నాడు, జాబ్ ఉన్నది, ఇల్లున్నదని ఆశపడ్డా. అవునా? ఇప్పుడు చూడు నీ ఆశ నిరాశ అయింది. అవునత్తమ్మ, అయినా చార్మిని అంత దూరం ఇవ్వడం నాకు నచ్చడం లేదు. ఇక్కడనే మంచి సంబంధం చూద్దాం. కావాలంటే ఈ ఊర్లోనే చూడండి మంచి సంబంధం. ఈ ఊళ్ళో వాళ్ళు ఉన్నారే. సరే పోని చూద్దాం. మళ్ళీ ఒకసారి శారద పిన్ని సంబంధం చూసింది, రజిత పిన్ని సంబంధం చూసింది అని చెప్పినావో మంచిగా ఉండదు. సరే పోని. శారద ఎసుడి సంబంధం చూసింది, ఇప్పుడు దాని పని చెప్తాగు. అయ్యో అద్దత్తమ్మ. అగో ఎందుకు అద్దంటున్నావే? అది కాదత్తమ్మ, ఆ పిల్లగాడు వాళ్ళ ఇంటోళ్ళకి చెప్పలేకనే ఇడికొచ్చి చెప్పిండు కదా. మళ్ళా నువ్వు శారదత్తమ్మకి చెప్తే శారదత్తమ్మ వాళ్ళకి చెప్తుంది కదా, అద్దత్తమ్మ. అవునమ్మా, ఎందుకు చెప్పడం చెప్పు. చార్మికే సంబంధం ఇష్టం లేదని చెప్పాయి. అంతే అంటావా? సరే పోని, ఈ సంబంధం మా శార్మికి ఇష్టం లేదని చెప్తా తీయు. అమ్మ దేవుడా, బతికిండ్రా నాయనా. అన్నా నువ్వు దేవుని అన్నా. బేబీ బేబీ అయ్యేది చూపులే కదనే, నువ్వేం చేసుకోకే, మనం ఎట్లనే లేచిపోదాం. హలో హలో, అతను సంబంధం క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిండు. అవునా? అవును కానీ ఈరోజు నైట్ 10 గంటలకు మా బిల్డింగ్ పైకి రా. సరే బేబీ, అత్తగారు నువ్వేం చేసుకోకే ప్లీజ్. నేనేం చావా, వచ్చిన తర్వాత నిన్ను చంపుతా. అబ్బా ఎలాగైతేనేం సంబంధం అయితే క్యాన్సిల్ అయిపోయింది. అన్నా అన్నా అన్నా, అబ్బా మంచి పని చేసినావన్నా, థ్యాంక్ యూ అన్నా. ఇప్పుడు నీకు నా కృతజ్ఞతలు ఎలా చెప్పాలో కూడా అర్థమవుతలేదన్నా. నీ బాధ నేను అర్థం చేసుకున్నా తమ్ముడు. ఓకే బ్రదర్, నీ ప్రేమని గెలిపించుకో. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అన్నా. మా అమ్మ వాళ్ళ ముంగడ నేను చాలా నటిస్తున్నా కదా, ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి. ఒక్క వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడండి.